అబ్బా తెస్తున్నా అన్న కదరా, ఆగు. అరవడం ఎందుకురా, తెస్తున్నా అన్న కదా, తిను. ఆగు, ఇప్పుడే కదరా ఆకలి అన్నావు. నీకు మీ అయ్య కావడం బాగా అయింది. నిన్ను ఆగు, వాని మీద చెయ్యి పడ్డదో నీ పీక విసుకెత్తా. రా, నువ్వు ఎప్పుడొస్తావా, నా పీక ఎప్పుడు విసుకుతావా అని చూస్తున్నా. మాట మాట ఎదురు చెప్తాను నేను. అమ్మో, అమ్మని బాగా పెంచారు. అట్లే ఉంచారా, లేకపోతే మన నీ సీపు రూపులో కంటే సీపు వదులుతారు. సూపర్ నానా, గిచ్చుతా. గిచ్చుకుంటా కొట్టుకుంటుంటారా. అరే నువ్వు స్కూల్ పో, టైం అవుతుంది. బాయ్ నానా. బాయ్ నాన్న. చూసినావు అవన్నీ నీకే ఎప్పిపోతుండు గాని నాకు చెప్తుండా. అన్ని నీ అలవాట్లే నేర్పుతాను. నా అలవాట్లు అంటే నీకు కూడా విలువిస్తున్నా కదే. మా ఇత్తన్ను పొద్దుకు మాత్రమే, తెల్లారిందంటే బెదిరించుకున్నాడు, తీసి పారేసుడు. అదేనా నువ్వు ఇచ్చే విలువ? అబ్బా నీ ఉరుడు ఆపవే. ఏందినే, ఏ ఫోన్ వచ్చినా నా ముందే మాట్లాడేటోడు ఇప్పుడేమో సాటు కొట్టుకుని పోతాడు. బిడ్డ ఉన్నారా? అగో ఇప్పుడు వస్తారేమన్నా బాబు? ఇప్పుడు వస్తాను బిడ్డ. కూర్చో. ఎండలు పాడుకొని ఎండలు మండుతానే రా నాయన. అయ్యో నామతి మండ, నీళ్ళు తీసుకొస్తావు బాబు. సరే చల్లడి తీసుకురా. అబ్బా ఏం ఎండలో ఏం కాదు. బిడ్డ అల్లుడేమో ఫోన్ పట్టుకొని తెగ ఊగుతాండు. మామంటే గౌరవం లేదు ఏంది? అది బాపు ఆఫీస్ పని బాపు. ఓహో, అంటే అల్లుడు బాగా బిజీగా ఉన్నట్టు. నేనే పోయి మందులు ఇస్తా. ఇగో అల్లుడా అతిరామ చిలుక, నువ్వేం చేస్తాను నాకెరుక. ఏమో ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఇవాళ ఒక మెసేజ్ చేస్తాను చూడు, అప్పుడు వచ్చిన. ఏ ఊకమ్మా, నాకేం పర్లేదు అనుకున్నా. బాపు ఆయన డిస్టర్బ్ చేయకు, నువ్వు అన్నం తిందుతా. డిస్టర్బ్ నీకు? ఇది నిజమేనా? శ్రీయ మళ్ళీ నా జీవితంలోకి రానుందా? ఏమోలే. ఏమైంది నాకు? నేను పక్కన ఉన్న సంగతి కూడా మర్చిపోయిండు. అంటే ఏదో జరుగుతుంది. హలో, ఏమైందమ్మా?
ఫోన్ కట్ అయిందా? అవుతుంది మరి, అవతలి వాళ్ళ భయం అలాంటిది. ఏం అల్లుడు, ఏం చేయాలో అర్థమవుతలేదా? అమ్మా, ఈ కాడికి వెళ్ళి ఫోన్ చేయగానే పెట్టుకో. కొద్దిసేపు ఫోన్ చేయగానే పెట్టుకోపో. ఏమైందమ్మా, అల్లునికి ఇంకో కంపెనీ లాభం వచ్చిందా? అదేంది, అన్నం తినరా? ఇప్పటికే లేట్ అయింది, అక్కడ ఆఫీస్ తింటారు. వెళ్ళు అల్లుడు వెళ్ళు, కొత్త కంపెనీ కదా, ఇప్పుడు వాళ్ళే తిరిపిమని చెప్తారు. ఆ తెవ్వతో మా ఆయన నాకు దూరం చేసేలా ఉంది. దాన్ని ఎట్లనైనా పట్టుకోవాలి. శ్రియా, ఎలా ఉన్నావు? హాయ్ అర్జున్, ఎంతకాలమైంది నీ వాయిస్ని. ఎలా ఉన్నావు? బాగున్నా శ్రియా, నువ్వు ఎలా ఉన్నావు? ఓకే, బాగున్నా. కానీ ఒకప్పుడు నీతో గడిపిన రోజులు గుర్తొస్తే చాలా బాగుంది. నా మనసు మేఘాల్లో తేలినట్టు ఉంటుంది. గాల్లో తేలినట్టుంది, గుండె పిండినట్టుంది. అవును శ్రియా, కానీ ఇప్పుడు మనం కలిసి ఉండలేం కదా. కలిసి ఉండలేం నిజమే, కానీ మన హృదయాలు విడిపోవు కదా. ఈ మాటలు నా బిడ్డ వినేది ఉంటే నేను వదిలేసి వెళ్ళిపోతే జాగ్రత్త. ఏ పోమా, నువ్వు ఇంటవా? అర్జున్, ఇంత లేటా? ఇంత లేటా? ఎప్పుడు వస్తానో ఎప్పుడు వచ్చినా? ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. అర్జున్, నాకు ఒక నిజం చెప్పు. ఏంటి శ్రియా? అర్జున్, నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా? నాకేంది శ్రియా, బంగారం లాంటి భార్య, చిచ్చర పిల్లాని కొడుకు, ఇంకేం కావాలి? కానీ నీ మనసులో నేను లేనా? నిజం చెప్పు, ఉంటేనే కదా నా దగ్గరికి వచ్చినావు. శ్రియా, కొంచెం నాకు హెడ్డేక్గా ఉంది, కొంచెం టీ పెట్టుకురావా? అయ్యో, నిన్ను చూడంగానే అన్నీ మర్చిపోయా. సారీ అండి, ఇప్పుడే తెస్తా. అయ్యో, హాయిగా నిద్రపోతున్నావా? ఇన్నేళ్ల నుండి నీకోసం ఎదురు చూసా. నీకు ఈ నిద్ర ఎలా పట్టింది? ఒకందుకు మంచిదేలే, ఇవాళ బాగా దొరికావు నాకు. ఎవరివే నువ్వు? మా ఆయన ఏం చెప్తాను? మా ఆయన ఏం చెప్తానవే? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నన్నే అంటున్నావు. నువ్వేమవుతావే? నేను ఎవరినో నీకు తెలియదా? ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావే? ఏమనుకుంటున్నావే అసలు? పాపం అల్లుడు నిద్రలోకి వెళ్ళి కోమాల పోయినట్టున్నాడు. అల్లుడా అంటే నువ్వు? అక్క, నువ్వని తెలియక అలా చేశాను, నన్ను క్షమించు. నిన్ను క్షమించి మనం ఇద్దరం కలిసి ఆయనతో ఉందాం అనాలా? నేను సావనైనా చత్తగాని నా మొగని మీద ఇంకో కాడగాని నీడ కూడా వాడనియా. అలా అనకక్క, తన మనసులో నేను కూడా ఉన్నా.
బెల్లం కొట్టిన రాయి లెక్క అట్లా ఉత్తరమైంది. అది చెప్పేది నిజమా? చెప్పు. అల్లుడు పక్కన భార్యను పెట్టుకుని మనసులో ప్రియురాలను పెట్టుకున్నావా? ఇంకెందుకైనా బిడ్డ నీకు? బిడ్డ ఈయన జీవితంలో అవసరం లేదు, పోండా. బాధపడకండి. బాధే మిగిలింది నాకు. ఆగండి, అక్క ఇప్పుడే వెళ్ళింది కదా, కోపంతోనుంది. మళ్ళీ మీరు ఇప్పుడు వెళ్తే గొడవలు పెద్దగా అవుతాయి. కోసేపైనకి వెళ్ళండి. రాధా 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 రాధా, అరే సాయి వదిలేదురా. అన్న వదిని ఇక మన ఇంటికి రానుకుంటూ వెళ్ళిపోయింది. పదరా వెళ్ళి తీసుకురా. ఆగనా వదిని ఇప్పుడు నేను చూస్తే నీ మాట కాదు కదా, నేను చూస్తే భద్రకెళ్ళకైతే. ఇప్పుడు గిరి ఏంటో నువ్వు మాట్లాడేది? నిజమే అన్న, అసలు వదిన నాతో ఏమన్నదంటే ఏడవకమ్మా. ఏంది వదిని, ఎందుకు ఎడతాను? అన్న లేడా? మీ అన్నకు ఇంట్లో ఇల్లాలుండగా బయట ప్రియురాలు కావాలట. నన్ను విడిచిపెట్టి దాని దగ్గరికి పోయిండు. ఏడవకు వదిని, అయినా అన్న అసలుడు కాదుగా. నీ అన్న ఎసంటోడో నాకు అనవసరం, కానీ నేను ఎసంటి దాన్నో చెప్తా. మీ అన్నకి చెప్పు. నీ అన్న మనసులో ఎవరున్నారో నిర్ణయించుకోమని, ఆయన నిజంగా ఎవరిని ప్రేమిస్తుండో గుర్తు తెచ్చుకోమని. నా ప్రేమ ఆయనకు బాధ్యత అనుకుంటాడా, లేకపోతే ప్రేమనే అనుకున్నాడా? మీ అన్నకు 3 రోజుల టైం ఇద్దన్నా. ఈ 3 రోజులు ఆమెతోనే ఇష్టం వచ్చినట్టు ఉండమను. ఏ ఒక్క రోజైనా నేను గుర్తుకు వస్తేనే నా దగ్గరికి రమ్మను. నేను చిన్నోని తీసుకొని వెళ్ళిపోతున్నా. వదిలే అన్నా, అన్నా ఏమైందన్నా? అన్న ఏమైంది? గిరి ముందు నా మనసు ఎవరిని కోరుకుంటుందో తెలుసుకోవాలి. వావ్ అర్జున్, రండి కూర్చోండి. మన ప్రేమను మీ భార్య ఒప్పుకుందా? అవును. ఈ జన్మకి ఇది చాలు, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. శ్రీయా, నేను నా భార్య పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చిన. ఒక్క 3 రోజులు నా భార్య గుర్తు రాకుండా చేయవా? 3 రోజులే కాదు, 3 జన్మలైనా నీ మైండ్ లోకి రాకుండా చేస్తా. చెప్పే. ఓకే సరేలే, చూద్దాం. సరేనే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఏంటి అర్జున్ ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వపో. మనం గుడికెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కదా. శ్రియా, నాకు నా భార్య గుర్తొస్తుంది శ్రియా. అబ్బా, పక్కన ఈ ప్రియురాలు ఉండంగా మళ్ళీ మనసులో ఇల్లాలు ఎందుకండి? చూసావా, నువ్వే అన్నావు నా మనసులో ఇల్లాలుందని. అయ్యో, తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. శ్రియా, నేను నా కొడుకును మర్చిపోలేకపోతున్నా.
అయ్యో గుర్తు చెయ్యొద్దని మీరే గుర్తు చేసుకుంటున్నారు. వెళ్ళి రెడీ అవ్వపో అర్జున్, పో తొందరగా వెళ్ళి రెడీ అవ్వపో. అన్నా అన్నా తొందర రా అన్నా. సాయి ఏందిరా? అన్నా వరద జాగా దొరికిందన్నా. అరే నిజమారా? నిజమన్నా? ఎక్కడరా? పద చూపిస్తా. సాయి ఇంత మంచి మాట చెప్పినవరా. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? ఏమో నాన్న, అత్తడు రాడు నాకు కూడా తెలియదు. ఆగలడు, ఎటు పోతానవు? ఎవరున్నారు అక్కడ? ఏంది మా అట్లాంటారు? ఏయ్, నువ్వు శ్రీరామచంద్రుమని నా బిడ్డని చేతులు పెడితే నువ్వు శ్రీకృష్ణుడు లెక్క గోపికలంబడి తిరుగుతావా? మామ, రాముడైనా కృష్ణుడైనా ధర్మం కొరికే బతికారు. వాళ్ళను పూజించే నేను ఆ ధర్మం ఎప్పుడు చేయమామ. చేసావు, నువ్వు చేసినావు కాబట్టి నా బిడ్డ అనాథ లెక్క బిక్కు బిక్కుమంటే ఎట్లా కూర్చున్నావు చూడు. మామ, నీ బిడ్డ నన్ను వదిలేసి వచ్చింది, కానీ నీ బిడ్డ లేకపోతే నేను బ్రతకలేను మామ. రాధా, నన్ను క్షమించవా? నేను ఇన్ని రోజులు మూర్ఖుల్లా ప్రవర్తించాను. ఏమండి, నాకు తెలుసు నన్ను వదిలి మీరు ఉండాలని నాకు తెలుసు. నా మీద మీకు కోపం రాదు, ఎందుకంటే మీరు బోరాశంకరుడు అండి. ఆ బోలాశంకరునికి 2 భార్యలు ఉన్నారు కదక్క. నా అల్లుడు శ్రీరామచంద్రుడు. ఆయన మనసున ఉన్న పక్కన ఉన్న నా బిడ్డే ఉంటది. వసాయి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవే? సూపర్, మంచి పని చేసినావు మనవడా. వరుణ్, మీ తాతతో పాటు నీకు కూడా నా మీద కోపం ఉందా? ఏం భయపడకు వరుణ్, నేను మీ నాన్నని ఏం చెయ్యను. అక్క, నువ్వు నన్ను క్షమించాను అంటేనే నా గుండెల్లో బరువు దిగిపోయిద్ది. చెప్పక్క. శ్రియా, నువ్వు మళ్ళీ వచ్చినా కూడా నాకేం భయం లేదు. ఎందుకంటే ప్రేమ అనేది గుండె లోతుల్లో ఉండే బంధం. కానీ కొన్ని భ్రమలు వాటిని తప్పించవచ్చు. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు మనతోనే ఉంటది, మా ఆయనలాగా. అల్లుడు, నా బిడ్డ చెప్పేది నిజమేనా? నిజమే బాబాయ్, తను నేను చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నాం, కానీ ఇన్ని రోజుల తర్వాత కలిసినాం. అర్జున్ పక్కన నేనే ఉన్నా, కానీ అర్జున్ మనసులో అక్కనే ఉంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు అక్క. అంటే ప్రియాలు పక్కనే ఉన్నా అన్న మనసులో ఇల్లు ఎప్పుడు ఉంటుందన్నమాట. బాబాయ్ గిచ్చేస్తారా?